Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాన్యులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ని తెలుసుకుంటున్నాం. లెట్ us go to the techniques. సూత్రాస్ ఏం చెప్తున్నాయంటే, సపోజ్ గ్రాడ్యువల్గా స్ట్రెంత్ తగ్గిపోతూ ఉన్నప్పుడు కానీ, అలా నాలెడ్జ్ కూడా తగ్గిపోతున్నప్పుడు కానీ, ఆ సమయంలో ఆ బలహీన సమయంలో అధిగమించవచ్చు అనేది ఒక సూత్ర. ఇంకొకటి డివోషన్, భక్తిభావం, అది ఏ విధంగా మనల్ని విడుదల చేస్తుంది. ఈ 2 సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాలు తెలుసుకునే ముందు పరిచయం. ఈ సూత్రాల్లోకి వెళ్ళడానికి ఎక్కడ మనిషి యొక్క పరిస్థితి ఏమిటి, మనసు యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయాల మీద మనకున్న అపోహల గురించి మనం తెలుసుకుందాం. తంత్ర అనుసరించి మనిషి ఒక రోగం, అలాగే మనసు కాదు డిస్టర్బ్ అయింది, మనసే డిస్టర్బెన్స్. ఇక్కడ 2 పాయింట్లు. శరీరం మనిషి తంత్రాన్ని అనుసరించి మనిషి ఒక రోగము, మనసు డిస్టర్బ్ అవటం కాదు, మనసే డిస్టర్బెన్స్. 2 పాయింట్. యువర్ టెన్షన్ విత్ ఇన్ అంటే మనం ఏమనుకుంటాము, నీ లోపల నువ్వు టెన్షన్ పడటం కాదు, నువ్వే టెన్షన్ నీ నా లోపల టెన్షన్ పెరిగిపోతుంది అంటున్నావు. అలా కాదు, నువ్వే టెన్షన్. ఇది అర్థం చేసుకోవాలి. ఈ వ్యత్యాసాన్ని, ఈ భిన్నత్వాన్ని లేదా ఈ భేదాన్ని మనం అవగాహన చేసుకోవాలి. సో మనసుకి రోగం ఉందనుకోండి, ఇఫ్ ద మైండ్ ఈజ్ ఇల్, దెన్ ఇల్నెస్ కెన్ బి ట్రీటెడ్. మనసుకి రోగం ఉంటే, కానీ మనసే రోగం అయితే దాన్ని వైద్యం చేసేదానికి కాదు. మనసుకి రోగం వస్తే మనసుకి ట్రీట్మెంట్, అదే ఆ రోగానికి ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ మనసే రోగం అయితే అదనమాట. అయితే అది ట్రీట్ చేయడం, వైద్యం చేయడం కాదు, దాన్ని అధిగమించాలి. ఇది ఇక్కడ ఈ పాయింట్. ఇది బేసిక్ డిఫరెన్స్. వెస్ట్రన్ సైకాలజీ ఆలోచించే విధానం వేరు, ఈస్టర్న్ తాంత్రిక యోగిక్ సైకాలజీ ఆలోచించేది వేరు. ఈస్టర్న్ తూర్పు దేశంలో ఉన్న తంత్ర కానీ యోగిక్ సైకాలజీ కానీ వేరు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఈస్ట్కి తంత్ర యోగాకి డిఫరెన్స్, వెస్ట్రన్ సైకాలజీకి ఏంటంటే, ఈస్టర్న్ సైకాలజీకి వెస్ట్రన్ సైకాలజీకి ఉన్న డిఫరెన్స్. ఇది డిఫరెన్స్. వెస్ట్రన్ సైకాలజీ ఏం ఆలోచిస్తుందంటే, మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటారు. కాబట్టి మనసుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మనసుకి ఆరోగ్యం కావాలి అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్ అని హెల్ప్ చేయాలి అనుకుంటుంది. వెస్ట్రన్ థింకింగ్ అది ఆలోచించే విధానం. వెస్ట్రన్ థింకింగ్ దెర్ ఇస్ నో ట్రాన్సెండెన్స్, అధిగమించడం దానికి తెలియదు, బియాండ్ మైండ్కి వెళ్ళడం దానికి తెలియదు. ఆ ట్రాన్సెండెన్స్ అంటే ఆ భావాతీత స్థితికి, ఆ మానసిక అతీత స్థితికి వెళ్ళడం అనేది గొప్ప సంగతి. అప్పుడు ఎప్పుడు ఉంటావు? నువ్వు వర్తమానంలో జీవిస్తావు. అయితే అక్కడ నో బియాండ్ లేదనుకోండి, ద మైండ్ ఈజ్ ద ఎండ్ అయిపోతుంది. మైండ్ అంటే మనసుకి అతీత స్థితికి నువ్వు చేరకపోతే మనసు డెడ్ ఎండ్ అయిపోతుంది. డెడ్ ఎండ్ అయిపోతే నువ్వు దాన్ని అధిగమించడం, మనసుకి అతీత స్థితికి నువ్వు వెళ్ళలేవు. అలాగే నేను శరీరం అని భావిస్తే నువ్వు శరీరాన్ని
అధిగమించలేవు. ఎవరు శరీరాన్ని అధిగమించేది ఎవరు? నువ్వు శరీరమే అని నువ్వు అనుకుంటే నువ్వు శరీరాన్ని ఎలా అధిగమించగలుగుతావు? బియాండ్ బాడీ ఎలా వెళ్ళగలుగుతావు? బియాండ్ బాడీ వెళ్ళాలి అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కేవలం శరీరమే కాదు, శరీరం కాకుండా ఇంకొకటి ఏదో ఉంది, ప్లస్ ఉంది. ఆ ప్లస్ డైమెన్షన్లోకి, ఆ మరో తలంలోకి నువ్వు మూవ్ అవ్వాలి అనే పాయింట్ వస్తుంది అలా ఆలోచిస్తే. అలాగే మనసుకు సంబంధించింది కూడా అంతే. నువ్వు మనసే నువ్వు అనుకున్నట్టయితే మనసుని అధిగమించలేవు. నువ్వు శరీరమే నువ్వు అనుకుంటే శరీరాన్ని అధిగమించలేవు. శరీరం కూడా కాకుండా ఇంకొకటి ఏదో ఉందంటే ఆ ప్లస్ వైపుకి వెళ్ళాలి అనుకుంటావు. అది అక్కడున్న పాయింట్. అలాగే మనసే నువ్వు అనుకుంటే నువ్వు మనసుని అధిగమించలేవు. అయితే ఒక రోగం అయితే ఇండివిజువల్గా ఒక వ్యక్తికి రోగం అయితే ఏదో ఆ రోగానికి చికిత్స చేయొచ్చు. కొంతమంది మానసికమైన రోగం ఉంటుంది, దానికి ట్రీట్ చేయొచ్చు. కానీ మనసుని టచ్ చేయలేము. వీ విల్ ట్రీట్ ద ఇల్నెస్. జబ్బుకు మాత్రమే, మైండ్ నార్మల్ అవటం కోసం మానసికమైన రోగం వచ్చింది, ఆ రోగానికి మాత్రమే చికిత్స చేయగలము. అదే అనమాట మనసు నార్మల్ స్థితికి తీసుకురావడానికి. అయితే ఎవరు ఆలోచించరు నిజంగా మనసు నార్మల్గా ఉంటుందా, దానంతా అది ఆరోగ్యమేనా లేదా ఆరోగ్యంగా లేదా అని ఎవరు ఆలోచించరు. నార్మల్ మైండ్ అనేది ఒక ఊహ జనితమైన కల్పన. సరే, ఆ యొక్క వ్యవహారం వెస్ట్రన్ సైకాలజీలో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. విజువల్ మైండ్ పొయిటిక్గా ఉంటుంది, పెయింటర్ వేసే మైండ్ లాగా ఉంటుంది, కవి యొక్క మైండ్ లాగా ఉంటుంది. అది ఒక అద్భుతం. అయితే ఇంకా మనం ముందుకు వెళ్తే కారణం ఏంటి? మనసే రోగం అంటున్నారు, కారణం ఏమిటి? అయితే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఆ మనసుని అప్రోచ్ అవ్వాలంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మన వరకు మనం ఏం ఆలోచిస్తాము? శరీరం చచ్చిపోతుంది అని. చావు దేనికి? బాడీ ఈజ్ డెత్. ఈస్టర్న్ అప్రోచ్ ఏంటి? మనం అంటే ఈస్ట్, తూర్పు దేశాల వాళ్ళం. ఈ శరీరం చచ్చిపోతుంది అంచేత సో యూ కెనాట్ క్రియేట్ ఏ పర్ఫెక్ట్ హెల్దీ బాడీ. నువ్వు దాన్ని ఆరోగ్యవంతంగా నువ్వు చేయకపోతే అది చచ్చిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. శరీరం అది చచ్చిపోతుంది, కానీ దాన్ని జబ్బు పడుతుంది, చచ్చిపోతుంది, కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఆ హెల్త్ అనేది, ఆరోగ్యం అనేది బ్యాలెన్స్ చేస్తుంది. పర్ఫెక్ట్ హెల్త్ అనేది సాధ్యం కాదు, కానీ బ్యాలెన్స్ చేస్తుంటుంది. అంచేత ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మెడికల్ సైన్స్కి ఆరోగ్యం అనే దానికి డెఫినేషన్ దానికి తెలిసి చావాలి. ఆరోగ్యాన్ని డెఫినేషన్ చేయలేదు అది అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మరణము, జీవితము రెండు కాళ్ళు లాంటివి. రెండు కాళ్ళు మనకు కావాలి కదా, సైమల్టేనియస్గా వాకింగ్ చేయాలంటే రెండు కాళ్ళు కావాలి. అలాగే నువ్వు బతుకుతూ ఉన్నావు, పక్కన ఒక పక్క చచ్చిపోతూ ఉన్నావు. ప్రతి క్షణం బతుకుతూనే ఉన్నావు, ప్రతి క్షణం చచ్చిపోతూనే ఉన్నావు. ఎంతో కొంత ఏజ్ ఇన్ని ఏళ్ళు అనుకుంటే అన్నేళ్ళు. ఇన్నేళ్ళకి నేను చచ్చిపోతాను అని అనుకుంటే అన్నేళ్ళకి నువ్వు గోల్ రీచ్ అవుతావు. ఎక్కడికి పోతున్నావు? నువ్వు ప్రతిరోజు బతుకుతూనే ఉన్నావు, నువ్వు ఆ మరణం వైపుకే ప్రయాణం చేస్తున్నావు. చివరికి ఆ గోల్ వచ్చిందని చచ్చిపోతావు.
ఇక్కడ విషయం ఏంటంటే జననంతోనే మరణం స్టార్ట్ అయింది. ద డే యు ఆర్ బోర్న్ యు ఆర్ స్టార్టెడ్ డైయింగ్. ఆ మొదటి రోజు నుంచి బర్త్డే అనేది డెత్ డే కూడా. బర్త్డే ఈజ్ ఆల్సో ద డెత్ డే. యు ఆర్ డైయింగ్ కంటిన్యూస్లీ, కంటిన్యూగా మరణిస్తూనే ఉన్నాం. అయితే ఆ మరణం ఎక్కడి నుంచో బయట నుంచి రాలేదు, అది నీ లోపలే పెరుగుతూ ఉంది. నీ శరీరంతో పాటు ఆ మరణం కూడా పెరుగుతూ ఉంది. అంచేత శరీరం పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండదు. ఎలా ఉంటుంది? ఓ పక్క చచ్చిపోతూ ఉంటుంటే ఓ పక్క ఆరోగ్యము ఉండాలి, ఓ పక్క చచ్చిపోతూ ఉంది. చచ్చిపోతుంటే చచ్చిపోతున్న దానికి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? కాకపోతే దానికి బ్యాలెన్స్ చేయాలి. ఇట్ కెన్ ఓన్లీ బీ రిలేటివ్లీ హెల్తీ. సో ఇఫ్ యు ఆర్ నార్మల్లీ హెల్తీ ఇట్ ఈస్ ఎనఫ్. అలాగే మనసు కూడా అలాంటిది. మనసు ఆరోగ్యవంతంగా ఏమీ లేదు పరిపూర్ణంగా. ఎందుకంటే ఆ మనసు ఆ రోగం అది. దాన్ని సులువు చేయాలి. టెన్షన్ పడుతుంది, యాంగ్జైటీ. ఇక్కడ యాంగ్జైటీ అనేది మనసే యాంగ్జైటీ. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మైండ్ అనేది లింక్ అన్నమాట. దేనికి? శరీరానికి, శరీరం లేని దానికి. నీ లోపల శరీరము బయటికి కనపడుతుంది. శరీరం, ఈ బయటికి కనపడే శరీరానికి శరీరం లేని స్థితిలో నీలో ఉన్న ఆ శరీరం లేదు, శరీరమే లేదు, అశరీరమే నువ్వు. ఆ శరీరికి మధ్య ఒక లింకు మనసు. ఇట్స్ ఎ లింక్. ఓ పదార్థానికి పదార్థం కాని దానికి నీ లోపల ఉన్న పదార్థమే కాదు, అది ఒక యథార్థం, కానీ పదార్థం కాదు. ఆ యొక్క పదార్థానికి మెటీరియల్కి నాన్ మెటీరియల్కి, భౌతికానికి ఆది భౌతికానికి మధ్య లింక్ మనసు. ఈ యొక్క విచిత్రమైనటువంటి బ్రిడ్జ్, రహస్యమైనటువంటి వారధి. ఇక్కడ పరస్పర విరుద్ధమైన వాటికి కనెక్షన్, లింకు మనసు. ఒకటి ఏంటంటే భౌతికమైన ఈ శరీరానికి, పదార్థానికి, ఆత్మకు, లోపల ఉన్న ఆత్మకు కనెక్షన్ ఉంది. మనసుకి కరెక్ట్ లింక్ ఉంది అక్కడ. అయితే ఇది లా ఆఫ్ పారాడాక్స్. దీన్ని అవగాహన చేసుకోవాలంటే ఇది పరస్పర విరుద్ధ సిద్ధాంతం. ఉదాహరణకి మనం బ్రిడ్జ్ ఎక్కడ కడతాము? నదిని దాటడానికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాలంటే బ్రిడ్జి కడతాం. నది ఆవల ఒడ్డుకి ఈ ఇవల ఒడ్డుకి మధ్య బ్రిడ్జి కడతాం. ఇక్కడ మన విషయంలో మనసు దేనికి బ్రిడ్జి? ఓ పక్కనేమో పదార్థం అనేటి ఉంది, ఇంకో పక్కన అసలు పదార్థమే కాదు, అది భౌతికం కాదు. ఒక భౌతికమైన శరీరం, భౌతికమైనటువంటి స్థితి ఉంది. ఆత్మ భౌతికమైనది కాదు. ఈ రెండింటికి మధ్య ఒకటేమో కంటికి కనపడుతుంది, ఆవుల ఒడ్డు కంటికి కనపడదు. ఓ పక్కనేమో చచ్చిపోతూ ఉంటుంది, ఓ పక్కనేమో చావు లేనిది ఉంటుంది. ఈ రెండింటికి మధ్య కనెక్షన్. ఓ పక్క శరీరము, ఓ పక్క ఆత్మ కంటికి కనపడదు, శరీరం కనపడుతుంది. ఈ రెండింటికి మధ్య వారధి మనస్సు. ఇట్స్ ఎ లింక్. చూడండి ఎలా ఉంది. అంచేత ఏమైంది? మనసు ఈ విధంగా టెన్షన్ ఉంటుంది. అది అంత సులువుగా ఉండదు. మనం భౌతికమైన విషయాల టెన్షన్ గురించి కదా అక్కడ మాట్లాడుకుని, ఆది భౌతికమైనటువంటి ఆలవుట్టు కనపడదు, దానికి కనపడదు, కానీ కనెక్ట్ అయి ఉంటుంది. అది అసలు భౌతికానికి ఆది భౌతికానికి, కంటికి కనబడని దానికి మధ్య ఈ బ్రిడ్జ్ అనే దగ్గరికి వచ్చేసరికి టెన్షన్, యాంగ్జైటీ, ప్రతిక్షణం యాంగ్జైటీ. ఏమిటి? ఆత్మ విషయం. సో మనం అనుకునే ఫైనాన్షియల్ యాంగ్జైటీ కాదు, లేకపోతే మరొక రకమైనటువంటి అవన్నీ
పరిధిలో ఉన్నాయి, శరీరానికి ఉన్న పరిధిలో ఉన్నాయి ఫైనాన్షియల్ యాంగ్జైటీ అవన్నీ కథలన్నీ. అసలైన వాస్తవము ఈ ఫైనాన్షియల్ యాంగ్జైటీ, డబ్బులు ఏమి, అది లేదు ఇది లేదు, అట్లా వీళ్ళకి అది ఉంది ఇది లేదు, ఆ గోల గురించి కాదు. వాస్తవమైన యాంగ్జైటీ ఏంటంటే బుద్ధుడి యొక్క యాంగ్జైటీ. మన డే టు డే లైఫ్లో ఉన్న యాంగ్జైటీ ఏంటంటే భౌతిక భౌతిక అవుట్ సైడ్ విషయాల గురించి మాట్లాడుకుంటాం. కానీ నువ్వు అసలైన యాంగ్జైటీ ఉంది లోపల, ఆ ఆత్రత, ఆ వేదన, ఆ వేదన దాని అంతం ఏమిటి, అది అసలు పట్టుకోవట్లేదు. బేసిక్ యాంగ్జైటీ అని, అది ఆధ్యాత్మికమైనటువంటి యాంగ్జైటీ. అదే ఆధ్యాత్మికత ఇప్పుడు కూడా ఈ బేసిక్ యాంగ్జైటీ మీదే, ఈ భౌతికమైన ఆహారం మీదే ఉంది. బుద్ధుడి యొక్క యాంగ్జైటీ కూడా డిఫరెంట్గా ఉంది. ఆయన ఏమన్నా అప్పులు బాలయ్యి ఏమన్నా సన్యాసం తీసుకుని ఇంట్లోంచి భార్యాపిల్లలను వదిలేసి పారిపోయాడా? అదేం కాదు. ఆయన దాని గురించి ఏం వర్రీ కాదు. ఆయన యాంగ్జైటీ ఈజ్ డిఫరెంట్. ఆర్డినరీ ప్రాపంచిక వ్యవహారాల్లో కాదు. ఆయనకంత సురక్షితంగా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. ఆయన మహారాజు గారి పుత్రుడు, అందమైన సతిలోక సౌందర్యవతి భార్యకి భర్త, అన్నీ వాల్యుబుల్గానే ఉన్నాయి. అదేమి యాంగ్జైటీ ఏం లేదు, అట్లాంటి యాంగ్జైటీ ఏం లేదు ఆయనకి. ఆయనకి యాంగ్జైటీ ఎలా వచ్చిందంటే బేసిక్ యాంగ్జైటీ, అందరికీ ప్రాథమికంగా ఉండవలసి. ఆయన చనిపోయిన వ్యక్తిని చూశాడు, అడిగాడు, రథసారథిని అడిగాడు, ఏమయ్యా ఏమిటి అది, అలా ఏం జరుగుతుంది, అందరూ ఏడుస్తున్నారు ఏంటి? ఆ మనిషి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఆ మనిషి చనిపోయాడు, హీ హ్యాస్ డైడ్, పోయాడు అని. ఇప్పుడు చచ్చిపోయాడు, పోయాడు, వెళ్ళిపోయాడు. బుద్ధుడు క్వశ్చన్ వచ్చింది, అందరూ చచ్చిపోవాల్సిందేనా? నేను కూడా చచ్చిపోతానా? చూడు, అందరూ చచ్చిపోవాల్సిందేనా? నేను కూడా చచ్చిపోవాలా అని అడిగాడు. నేను కూడా చచ్చిపోతానా అని. చూడండి, క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్న నువ్వు అడగవు, ఈ ప్రశ్న నీకు ఉత్పన్నం కాదు. నువ్వేమడుగుతావు? అక్కడ ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఎవరు చచ్చిపోయారు అంటావు, చచ్చిపోయాడా అనుకుంటావు. అయ్యో చిన్న వయసులోనే చచ్చిపోయాడే అని చెప్పి నువ్వు అనుకుంటావు, అంతే. కానీ ఇలాంటి యాంగ్జైటీస్ అవి బేసిక్ యాంగ్జైటీ కాదు. ఎందుకంటే పక్కవాడు ఎవడో చచ్చిపోయాడు, పైగా చిన్న వయసులో చచ్చిపోయాడు అని అనుకుంటావు తప్ప అది నీది కాదు. సింపతి చూపిస్తావు అంతే, అయ్యో అని విచారం చూపిస్తావు. అది పెరిపరి బేసిక్గా లోపలికి వెళ్ళాలి. మళ్ళీ కొన్ని క్షణాలు పోయిన తర్వాత ఆ పోయిన సంగతి పట్టించుకో, నీ కథ నువ్వు నీ వ్యవహారం, నీ డే టు డే లైఫ్ నువ్వు పోతూ ఉంటావు. బుద్ధుడు క్వశ్చన్ వేసుకున్నాడు, తన వైపుకి తిప్పాడు ఆ ప్రశ్న. ఎవరు చచ్చిపోయింది అని అడగటం అన్నారు. నేను కూడా చచ్చిపోతానా అని అడిగాడు. ఆ డ్రైవర్ని అడిగాడు, ఆ రథ సారథిని అడిగాడు, ఏమండి మీతో నేను అబద్ధం చెప్పలేను, ప్రతి వ్యక్తి చచ్చిపోయేవాడే, ప్రతి ఒక్కరూ చావబోయేవాడే అన్నాడు. అయితే ఇంకేముంది, రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడు. నేను చనిపోతుంటే ఇంకా ఏమిటి ఈ జీవితం ఉపయోగం? ఏమి చచ్చిపోయేగాడికి ఈ జీవితం ఎందుకు అని చెప్పి అతనిలో ఉన్న డీప్ యాంగ్జైటీలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ సమస్యని, ఈ వేదనని, నేను చచ్చిపోతాను, చావబోతున్నాను అనుకున్నప్పుడు ఈ జీవితానికి ఇదేముంది, విలువేముంది? ముందు దాన్ని ఏదో పరిష్కరించాలి, అప్పుడు కానీ నాకు ఆ వేదన లేదా ఆ బాధ తీరదు. ముందు నేను చావడం ఏంటి, ముందు ఆ చావు సంగతి ఏంటో తెలుసుకోవాలి అన్నాడు. ఆ యాంగ్జైటీ ఏమిటి? అది బేసిక్ యాంగ్జైటీ. నీ జీవితంలో ఆ బేసిక్ యాంగ్జైటీ గురించి నువ్వు అవేర్గా ఉన్నావా? జీవితం పట్ల, జీవితం ఏమిటి, శరీరం ఏమిటి, మనసు ఏమిటి, ఓ పక్క సూక్ష్మంగా చాప కింద నీరులాగా
కంటికి కనబడకుండా అది పాక్కుంటూ పాక్కుంటూ వచ్చేస్తుంది. అది నిన్ను వణికించేలా చేస్తుంది. నువ్వేం చేస్తున్నప్పటికీ, ఏం చేయకుండా ఉన్నప్పటికీ, నువ్వేం చేసినా చేయకపోయినా యాంగ్జైటీ మాత్రం ఉంది. అది తీవ్రమైన ఆవేదన లోపల నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. మరి ఈ అగాధానికి, అసాధ్యానంగా ఉన్నదానికి ఈ మనసు అనేది ఇవన్నీ బ్రిడ్జి కట్టేసి, పక్కన శరీరమా చావబోతుంది, ఓ పక్కన మరణం లేని మీ లోపల ఉన్న ఎక్స్ ఉన్నాడు లోపల, వాడికి ఆ మరణమే లేదు. నీకు తెలిసిన శరీరమా చచ్చిపోతుంది. నీవు లోపల ఒకడు ఎక్స్ ఉన్నాడు, ఆ ఎక్స్కి చావు లేదు. అది నీవు యాక్చువల్గా, కానీ ఆ విషయం తెలియదు. నువ్వు శరీరమే అనుకుని భ్రమపడుతూ ఉన్నావు. ఇది నడుస్తున్న కథ. ఇక్కడ రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇదేంటి, రెండు పడవలు ఒకదాని వైపు ఒకదానికి ఒకటి ఆపోజిట్గా నడుస్తూ ఉన్నాయి. ఏమో ఆ రెండు పడవలు గుద్దుకొని ఎప్పుడైనా మునిగిపోతాయేమో. అంచేత నువ్వు బాగా వేదనలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. అది అసలైన దుఃఖం. ఈ ప్రాపంచిక దుఃఖమే కాదు, అదే అసలైన విషయం. ఆ మనసు పడేది కష్టం దానికి. అది రెండు ఆపోజిట్ విషయాలు. ఉన్నది ఒకటే, ఒక పక్కన మరణించేది, మరో పక్కన మరణం లేని. ఉన్నది ఒకటి. రెండవది ఏంటంటే మనసు ప్రాసెస్. మనసు అనేది ఒక పదార్థం కాదు, అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది కంటిన్యూగా. అది ఒక వస్తువు కాదు, అది ప్రాసెస్ అంతే. అసలు మనసు అనే పదమే తప్పు. మైండ్ అంటే మనం ఏమంటే అదేదో లోపల ఉంది, నా మనసు అంటే నా లోపల ఉంది అని అనుకుంటాం. అసలు అదేం కాదు, అసలు ఏం లేదు. అసలు లోపల ఉంది వస్తువా ఏమిటి? మనసు అనేది ఒక వస్తువు కాదు, మనసు అనేది ఒక ప్రాసెస్. థింకింగ్ అనేది ఒక ప్రాసెస్ కదా, అలా. అంతేకంటే అదేంటంటే మైండ్ కాదు, అది మైండింగ్ అంటాడు ఓషో గారు. సాంస్క్రిట్ వర్డ్ మనసుకి, మైండ్ అనే దానికి సాంస్క్రిట్ వర్డ్ చిత్త. చిత్త అంటే ఇంకా చిత్త 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 అంటే చిత్త, అది మైండింగ్ అన్నమాట. ఈ చిత్తం ఏం చేస్తుంది? నో మైండ్ బట్ మైండింగ్ ప్రాసెస్. చిత్తం ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది, అది దాని పని. అది చిత్త అంటే ఈ చిత్త, ఇదే వ్యవహారం. ఈ ప్రాసెస్ అనేది సైలెంట్గా ఉండదు. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ నాయిస్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ అంటే నాయిస్ అంటే థింకింగ్ అన్నమాట. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడంతా టెన్షన్ అన్నమాట, అదే గందరగోళం తయారు చేస్తూ ఉంటుంది. అంచేత ఈ మనసు ప్రాసెస్ ఏమిటి? గతం నుంచి భవిష్యత్తుకి, భవిష్యత్తు నుంచి గతంలోకి. ఇదే గవా. అలాగని ఆ గతం అలాగే ఉంటుందా అంటే ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అది ఒక భారంగా ఉంటుంది. గతము, అయ్యో ఇలా చేసి ఉండాల్సింది కాదు, అలా చేసి ఉండాల్సింది కాదు. ఇదే చిత్తమది అలా. సో భవిష్యత్తు గురించి అయితే భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. ఇది కాన్స్టెంట్గా టెన్షన్లో ఉంటుంది. అటు గతంలో చేసిన తప్పులు, అయ్యో మన భవిష్యత్తు అయిపోతుంది అనే టెన్షన్ తప్ప మరి ఏముండదు. ఈ విషయం కల నువ్వు కాన్షియస్గా ఉండాలి. ఏమో పిచ్చి పడుతుందేమో అన్నట్టు, ఇదేమిటి గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది, ఇలా ఉంది ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఇది మనమంతా వ్యవహారం అంతా ఏంటంటే ఇతరుల గురించి ఆలోచన చేస్తూ, ఏదో ఒక విషయం గురించో లేదా ఇతరుల గురించో ఆలోచిస్తూ. అయితే ఈ బర్డెన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఉండడానికి ప్రయత్నం ఇది చేయండి. యు ఆర్ అన్ఆక్యుపైడ్ అనుకోండి, దెన్ యూ విల్ బికమ్ కాన్షియస్.
బయట ఆ విషయాలు లేవు, ఈ విషయాలు లేవు, బయట విషయాలు ఏం పట్టించుకోలేదు అంటే నువ్వు కాన్షియస్గా ఉంటావు. నీ లోపల ఏం జరుగుతుంది, నీ ప్రాసెస్ ఏం జరుగుతుంది, నీ కథ ఏమిటి, ఇన్నర్ ప్రాసెస్ ఏమిటి, ఆ మైండింగ్ ఏమి చేస్తుంది, ఆ చిత్తం ఏం చేస్తుంది, అదనమాట. ఇలా విచిత్రమైనటువంటి టెన్షన్స్ ఏమున్నాయి లోపల. మనిషి ఏదో ఒకదాన్ని మన మనసులో పెట్టుకుని తిప్పుతూ ఉంటాడు, గాలిని సుడిగాలి చేస్తూ ఉంటాడు. అది కాదు నాయన అసలు లోపల ఏమిటి. ఇంకా వాడికి ఏం పని లేకపోతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఆ చదివిన పేపర్ని మళ్ళీ మళ్ళీ చదువుతుంటాడు. ఎందుకని నువ్వు సైలెంట్గా కూర్చోలేవు. సైలెంట్గా ఎందుకని కూర్చోలేవు, కష్టంగా ఉంది. ఎందుకంటే నువ్వు సైలెంట్గా కూర్చుంటే, మౌనంగా కూర్చుంటే నీ లోపల ప్రాసెస్ ఏంటనేది నీకు అర్థమైపోతుంది. లోపల టెన్షను, ఆ ప్రాసెస్ ఏమిటి అంచేత ఈ టెన్షన్, అసలైన టెన్షన్ ఏంటి, ఒక పక్క చావు నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటుంది. అంచేత దాని నుంచి పారిపోవాలని చూస్తుంది. కొంతమంది తాగుతూ ఉంటారు మర్చిపోవడం కోసం, అన్కాన్షియస్గా ఉండడం కోసం. కొంతమంది సెక్స్ వైపు ఆలోచన చేస్తూ ఉంటారు, తాను మర్చిపోయి సెక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ వింటూ ఉంటారు, అది అంటారు ఇది అంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఆక్యుపేషన్ ఉండాలి. ఎందుకంటే ఫర్ దట్ టైమ్ బీయింగ్ యు ఆర్ యాజ్ ఇఫ్ యు ఆర్ నాట్. నువ్వు ఉన్నావు కానీ లేనట్టుగా నటిస్తూ ఉంటావు. నువ్వు లేవు, ఎక్కడో తిరుగుతున్నావు అన్నట్టు. ఈ విధంగా నీ నుంచి నువ్వు ఎప్పుడు అస్తమానం తప్పించుకుని ఉంటావు. నీ నుంచి నువ్వు తప్పించుకుంటూ ఉంటావు. ఎందుకంటే ప్రాసెస్ జరుగుతుంది, మైండ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది, చిత్తం చెలిస్తూ ఉంది. అందుకోసం చిత్తే చలితి సంసారం అన్నాడు శివుడు పార్వతీ మాతతో. నిశ్చలే మోక్షే అవుతుంది. అది నిశ్చలం కాబట్టి మోక్షంలో ఉంటాను, మోక్షంలో ఉన్నావు నువ్వు ఆల్రెడీ. కాకపోతే చిత్తం చెలించడం వల్ల నువ్వు మోక్ష స్థితి నీకు తెలియటం లేదు. అన్ఆక్యుపైడ్, ఏ ఆక్యుపేషన్ లేకుండా, ఏ గోళ లేకుండా, ఏ ఆలోచన లేకుండా సూర్యుని కొన్నాం అనుకోండి, మెడిటేషన్ అయిపోతుంది. టోటల్లీ అన్ఆక్యుపైడ్, ఏమీ లేదయ్యా లోపల, చెత్త అంతా ఏమీ లేదు, తీసేశాను, గతం లేదు భవిష్యత్తు లేదు అంటే ఆ ఇన్నర్ ప్రాసెస్ అంతా నీవు అవేర్గా ఉంటావు. ఏమిటి ప్రాసెస్ చేసేది, మైండే ప్రాసెస్ అన్నాము కదా, బేసిక్ ప్రాసెస్ లోపల జరుగుతూ ఉంటుంది మనసు. ఆ లోపల ఆ ఎక్స్ ఉన్నాడు లోపల, ఆ ఇన్విజిబుల్ ఎక్స్, కంటికి కనపడిన వాడు, చావు లేని వాడు. ఈ చావు ఉన్న ఈ శరీరానికి, చావు లేని నీ లోపల ఉన్నవాడికి మధ్య ఆ మైండ్ ప్రాసెస్ ఏంటి చూడు. ఎందుకు బయట ప్రాసెస్ చేయకుండా, బయట ఆలోచన లేకుండా, గతము లేదా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, అనాక్యుపైడ్ లోపల ఏ ఆలోచన లేకుండా పూర్తిగా శూన్యస్తుండగలిగితే నువ్వు ఈ కథ అంతా లోపల కథ తెలుస్తుంది. అప్పుడేమిటి, నువ్వు ఏమిటి కథ అని నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఇంకా టెన్షన్. వీఆర్ నాట్ సో టెన్స్ బిఫోర్ అండ్ వీఆర్ నాట్ సో వరీడ్ బిఫోర్. ఎందుకంటే ఏదో ఒక ఆలోచనలో ఉన్నావు, అది ఏదో ఒక మనసు ఖాళీగా లేకుండా బోరు కొట్టుకుండా చేస్తున్నానండి అనే పాయింట్లో పోతూ ఉంటాం. అందుకని లేని వర్రీ ఇప్పుడు మొదలవుతుంది. సాధారణంగా అంత వర్రీగా కూర్చొని మౌనంగా కూర్చో, సైలెంట్గా కూర్చో అంటే ఇంక వర్రీ మొదలవుతుంది. ఆలోచనలు వేగంగా వస్తాయి, కుప్పలు వచ్చేసి ఏంటి ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయి నాకు అంటే. ఆలోచనలు రాగానే అంటే మెడిటేషన్లో కూర్చోగానే ఎక్కడైనా ఆలోచనలన్నీ కుప్పలుగా వచ్చేస్తాయి. ఎందుకంటే అంతకుముందు అభ్యాసం చేయలేదు దాన్ని. సో అంచేది మెడిటేషన్ కాదు. ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ మెడిటేషన్ వల్ల నీ ఆలోచనలు రావడం కాదు. ఆల్రెడీ థాట్స్ అనేవి కుప్పలుగా పేర్చుకొని ఉన్నాం. ఆ మూమెంట్, ఎవ్రీ మూమెంటు, ప్రతి క్షణము పుంఖానుపుంఖాలుగా, శాఖోపశాఖలుగా, విశృంఖలంగా ఆలోచనలను కూడబెట్టుకొని ఉన్నావు. అది బయట కాదు, లోపల. ఆ విషయం నీది లేదు. నువ్వు మౌనంగా కూర్చో, కళ్ళు మూసుకో కూర్చో అంటే మొదలవుతుంది.
నీ లోపల ఉన్నవన్నీ బయటికి వస్తూ ఉంటాయి. కాన్షియస్గా లేవు, నువ్వు అటు నుంచి తప్పించుకోవడానికి ఇంకో కొత్త ఆలోచన చేస్తావు, కొత్త మ్యూజిక్ వింటావు, కొత్త సినిమా చూస్తావు, కొత్త టీవీ ప్రోగ్రామ్స్ అంటావు, అదంటావు ఇదంటావు, అటు పరిగెడతావు ఇటు పరిగెడతావు. మైండింగ్ చేస్తూ ఉంటుంది, ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఇట్స్ అన్ ఎఫర్ట్. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఎనర్జీ ఈజ్ వేస్టెడ్ ఇన్ ఇట్, దాంట్లో డిస్పేట్ అయిపోతుంది. ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ లైఫ్. నువ్వు డే టు డే లైఫ్లో నువ్వు జీవించడానికి కావాల్సిన ఎనర్జీ కావాలి కదా. స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, బతకడానికి కావాలి కదా. ఇట్స్ ఎ వెపన్, మోస్ట్ వైలెంట్ వెపన్ మనసు ప్రాసెస్. అంచేత దిస్ ఈజ్ వై మ్యాన్ కుడ్ సర్వైవ్ ఓవర్ అదర్ యానిమల్స్. మిగతా జంతువుల కంటే ఈ మనిషి అనే జంతువు ఎక్కువగా బతుకుతూ ఉంటాడు. అయితే ఈ మిగతా జంతువులంతా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాయి, వాటి దే ల్యాక్ ఏ సబ్టల్ వెపన్. ఎందుకు? ఆ జంతువుకి మనసు లేదు, కాకపోతే దానికి ప్రమాదకరమైన పళ్ళు ఉన్నాయి, ప్రమాదకరమైనటువంటి గోళ్ళు ఉన్నాయి. అంచేత మనిషి కన్నా గొప్ప పవర్ఫుల్గా ఉంటాయి ఆ జంతువులు. ఒక్క క్షణంలో మనిషిని చంపేస్తాయి. ఎందుకు? ఈ మనసు అనే వెపన్ లేదు. ఆ మనసు అనకూడదు అన్నారుగా బోష గారు. మైండింగ్ అనేటువంటి వెపన్ లేదు, అదే ఆయుధం లేదు దానికి. అంచేత ఈ వెపన్తో వాడు మనిషి ఏమవుతాడు? చంపుతాడు, లేదా చావనన్నది వస్తాడు. వాడు అతను చంపగలడు లేదా బతకగలడు ఆ వెపన్తో. ఆ వెపన్ వాడు సేమ్ వెపనే కదా. అది చావడం అంటే ఏంటి? శరీరం చచ్చిపోతుంది ఒక ఒడ్డు. ఆవల ఒడ్డు ఏంటి? చావు లేనిది, మరణం లేనిది ఉంది. అది బతికిపోతాడు. అంచేత మైండ్ అనేది ఇప్పుడు కూడా ఆ సర్వైవల్ మెజరే చూస్తుంది. దానికి అవసరం బతకాలి, దానికి అవసరం. ఎందుకు? అది వైలెన్స్లో ఉంటుంది అస్తమానం. మనసే వైలెంట్గా ఉంటుంది, లాంగ్ వైలెన్స్. ఆ లాంగ్ వైలెన్స్ నుంచి మనిషి దాని నుంచి అధిగమించుకుంటూ పోవాలి. ఆ మనసుని హింసాత్మకం వైపుకే చూడండి. ఆలోచించే విధానాలు కూడా హింసాత్మకం వైపుకే ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు కూర్చున్నా ఆ ఇన్నర్ వైలెన్స్ నీతో యుద్ధం చేస్తుంది ఆ మనసు. ఆ థాట్స్ అలాగే మామూలు థాట్స్ కూడా కాదు, హింసాత్మకమైన ఆలోచనలు, గందరగోళమైన ఆలోచనలు, అమ్మో నువ్వు పేలిపోతావేమో అన్న ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. అంచేత మౌనంగా కూర్చోరా నాయన అంటే వాడికి ఎక్కడని భయం పట్టుకుంటుంది. ఇదేం బాబోయ్ అని. అంచేత ఏదో ఒకటి మంత్రం ఏదో చెప్పుకోవాలి. నేను మౌనంగా కూర్చోలేను, రామ 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 ఏదో ఇవ్వండి అని, మంత్రం ఇవ్వండి, నామం జపిస్తాను నేను కూర్చోలేను. ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు? నువ్వు కొత్తది పెట్టుకున్నావే, దెన్ యూ కెనాట్ బీ సైలెంట్ బికాస్ ద మైండ్ ఈజ్ స్టిల్ ఆక్యుపైడ్. అదే దానికి ఏదో ఒకటి మళ్ళీ కొత్తది ఇవ్వాలి. రామ అనే దాని మీద ఫోకస్ చేయి. అప్పుడు మనసుకి మనసుతో చేసేది మంత్రం. ఆ రామ అన్న ఆ మనసు పనిచేస్తూనే ఇక్కడ మనసుకి ఏ పని లేకుండా జీరో చెయ్యి. మనసు అంటే ప్రాసెస్ ఆల్వేస్. ఆ మనసు జబ్బు వైపుకి వెళ్తుంది. అయితే దాన్ని ఆ జబ్బు నుంచి కాపాడుకోవాలంటే సైలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. మూడోది ఏంటి? మైండ్ అనేది క్రియేటెడ్ ఫ్రమ్ వితౌట్. బయట నుంచి చేయలేదు, అది లోపల నుంచే పుట్టింది. ఎప్పుడైతే నువ్వు పుట్టావో జస్ట్ కెపాసిటీ ఫర్ ది మైండ్ బట్ నో మైండ్. రెండు పాసిబిలిటీస్. నువ్వు పుట్టినప్పుడు అటు మనసు వైపుకి వెళ్ళొచ్చు, లేదా నో మైండ్ స్టేట్కి వెళ్ళొచ్చు.
ఈ రెండు సాధ్యాలు ఉన్నాయి. ఈ పిల్లవాడిని సొసైటీతో సంబంధం లేకుండా పెంచితే, ఈజ్ బ్రాట్ అప్ వితౌట్ సొసైటీ, ద చైల్డ్ విల్ గ్రో, హీ విల్ హ్యావ్ ఏ బాడీ బట్ నో మైండ్. వాడి శరీరం మాత్రం ఉంటుంది, మనసు ఉండదు. అయితే వాడు మాట్లాడలేడు, నమ్మలేడు. హీ విల్ నాట్ బీ ఏబుల్ టు స్పీక్ ఎనీ లాంగ్వేజ్. నమ్ముతాడులే, అదే లాంగ్వేజ్ ఉండదు. ఇంకే కాన్సెప్ట్ గురించి వాడికి చొప్పించలేదు కాబట్టి ఆ పిల్లవాడు మనసు లేకుండా పెంచితే, అంటే సొసైటీ లేకుండా పెంచితే మనసు అంటేనే సొసైటీ. కాకపోతే అంత మునుపు చెప్పుకున్నాం, వాడు జంతువులాగా ఉంటాడు. సొసైటీని చేస్తుంది, ట్రైన్ చేస్తుంది ఆ జంతువుని. అది ఒక మైండ్ ఇస్తుంది. హిందువుకి ఒక మైండ్ ఉంటుంది, మహమ్మదీయానికి ఒక మైండ్ ఉంటుంది. డిఫరెంట్ మైండ్స్. క్రిస్టియన్ మైండ్ వేరే విధంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మైండ్లు ఈ సొసైటీలో వ్యవసాయం చేశారు. వారి డిఫరెంట్ గోల్స్ అని చెప్పి అక్కడ ఓ పిల్లవాడు పుడతాడు, బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ పిల్లవాడు కావచ్చు, పిల్ల కావచ్చు. ఆ పుట్టిన వెంటనే మైండ్ ఉండదు వాళ్ళకి. అయితే ఆ మైండ్, అది పాసిబిలిటీ దట్ ద మైండ్ కెన్ స్ప్రౌట్, అది ఎప్పుడైనా కావచ్చు. ఆ విత్తనం వేస్తూ ఉంటాగా, ట్రైన్ చేయాలి వాడికి. బాయ్ బికమ్స్ వన్ మైండ్ అండ్ గర్ల్ బికమ్ డిఫరెంట్ మైండ్. వారి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా టీచింగ్ చేస్తూ ఉంటారు. అలా హిందూ మైండ్ డిఫరెంట్, మహమ్మదీయన్ మైండ్ డిఫరెంట్, క్రిస్టియన్ మైండ్ ఈజ్ డిఫరెంట్. అలాగే ఆస్తికత్వం ఒక మైండ్ ఉంటుంది, నాస్తికత్వం ఒక మైండ్ ఉంటుంది. ఆ మైండ్ అన్ని ఎక్కడి నుంచి బ్రాటప్, నీ పెంపకంలో వచ్చేస్తుంది. అక్కడ మైండ్ కండిషనింగ్ చేస్తూ ఉంటాం, ఫోర్స్ చేస్తూ ఉంటాం అవన్నీ. అంచేత మనసులు ఎలా ఉంటాయంటే సనాతనము, శాస్త్రాలతో, మన సాధస్తంతో ఎన్ని రకరకాలుగా ఉంటుంది. సో ఈ ప్రోగ్రెసివ్ మైండ్ ఈ ఆహారాల గురించి ఇంకా విస్తారంగా తెలుసుకున్న తర్వాత మనకి సూత్రాల్లోకి వెళ్తారు. మరి రేపటి ఎపిసోడ్లో ఆ విషయాలన్నీ, మరి ఇన్ని విషయాలని, ఈ సూత్రాల గురించి మరిన్ని విషయాలని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్ టు నౌ, థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.